చేయట్లేదు. జనరల్గా మనం కొన్ని వారాలుగా చూసినటువంటి బల్ల గురించి చూసిన తర్వాత నిన్న సంఘము గురించి కొంచెం చూసాం. కాబట్టి సంఘం అనే విషయాన్ని మీకు కొంచెం జ్ఞాపకం చేసి అందులో మన పనులు అనేది చిన్నగా జ్ఞాపకం చేసి అది చేయకపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుందని జ్ఞాపకం చేసి నేను మిగతావి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా మన అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ముందుగా చెప్పబడిన ప్రసంగాన్ని బట్టి కంపల్సరీగా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి నీకొక్కడికే నాకొక్కడికే పనులున్నాయి, నీకొక్కడికే నా ఒక్కడికే చాలా కష్టాలు ఉన్నాయి అని కానీ మీరు సమాధానం చెబితే అది మిమ్మల్ని నేను సాతాను చేసే పెద్ద మోసము అని నేను చెప్పగలను. పేతురు పత్రిక ఇంటికి వెళ్ళిన చదవండి. మీకు వచ్చిన శ్రమలను బట్టి మీకు ఏదో పెద్ద వింత రాలేదు అని ఒక మాట అంటాడు, పెద్ద ఆశ్చర్యపోమాకండి అంటాడు. అది ఎటువంటి శ్రమ అయినా వ్యక్తిగతంగా మీ ఇష్టం, మీ కుటుంబాల్లో మీరు ఫేస్ చేస్తుంటారు, మా కుటుంబాల్లో మేము ఫేస్ చేస్తుంటాం. ఎటువంటి శ్రమ అయినా సరే అదేమి పెద్ద వింత కాదు. రెండో మాట, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఆల్రెడీ శ్రమల్లో చెదిరిపోయిన సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. వాళ్ళ శ్రమలు పోలిస్తే మన శ్రమలు చాలా చిన్నవే. కావాలంటే మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వచనము. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పినది. ఆల్రెడీ సంఘానికి హింస కలిగినప్పుడు వాళ్ళందరూ తట్టాబుట్ట చేతిలో పట్టుకొని సొంతూరు సొంతిల్లు అనే సెంటిమెంట్ లేకుండా బతికితే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియని ఊర్లోకి వెళ్ళి అక్కడ తల దాచుకున్నారు. వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు పేతురు. అర్థమవుతుందా? వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు. వాళ్ళు యేసుని అంగీకరించారు కాబట్టి శ్రమలు మొదలయ్యాయి. కాబట్టి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటా వచ్చి ప్రతి ఒక్కరిని శ్రమ పట్టడం ప్రారంభించాడు. కాబట్టి వీళ్ళందరూ తట్టాబుట్ట సర్దుకొని ఊరూరా వెళుతూ అక్కడ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళినట్టు కూడా మనము అపోస్తలుల కార్యాల్లో చదువుతాం. అలా చెదిరిపోయినటువంటి ఆ గుంపులో ఉన్న వారికి రాస్తున్నాడు అన్నమాట. వాళ్ళకి రాస్తే ఏమంటున్నాడంటే, వాళ్ళు శ్రమల్లో ఉన్నారు కదా, కాబట్టి అందుకే శ్రమలు అనేది ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మీకు వచ్చే శ్రమ పెద్దదేదో అనుకొని మీరు వింతగా చూడమాకండి అని 4వ అధ్యాయంలోనే అంటాడనమాట. 4వ అధ్యాయం 12వ వచనము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమ ఎందుకు అంటే పైన శోధించటానికి, అంటే టెస్ట్ అన్నమాట. అన్నీ బాగుంటావు నువ్వేంటి, అదే అప్పుడప్పుడు అంటుంటాను, 20,000 శాలరీలు ఇస్తే మీరు అందరూ పాస్టర్లుగా పనిచేస్తారు. అవునా కదా? ఉదయం నుండి సాయంత్రం దాకా వెళ్ళి 2 డ్యూటీలు చేస్తే కూడా 20,000 రావట్లేదు మీకు. ఒక 20,000 చక్కగా సంఘంలో మీకు ఇస్తానయ్యా, ప్రతి నెల 20,000 ఇస్తానంటే మిమ్మల్ని ఎక్కడికి పంపించిన శుభ్రంగా వెళ్ళి పాస్టర్గా పనిచేస్తారా చేయరా? అదనమాట విషయం. కాబట్టి అక్కడ ఆయన అదే అంటున్నాడు, పరీక్ష అన్నమాట. డబ్బులు ఇస్తే నువ్వేంటి దేవుని అరగనోడు కూడా. కాబట్టి శ్రమ అనేది పరీక్షించటానికి, అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసులుగా ఉన్న నీవు నేను, అది ఎంత పెద్దది. అక్కడ అందుకే అన్నాడు, లోకమందున్న సహోదరుల ఎడలు కూడా ఇటువంటి శ్రమలే అన్నాడు. అవునా కదా? 4వ అధ్యాయంలో మహాశ్రమ అన్నాడు, 5వ అధ్యాయంలో
ఈ విధమైన శ్రమలే, ఒక శ్రమేం కాదు, వాళ్ళకు కూడా వచ్చింది, బాగానే వచ్చాయి. 2 కంపేర్ చేసుకోండి. 4వ అధ్యాయంలో 12వ వచనము, 5వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నా. 4వ అధ్యాయంలో మహాశ్రమ అన్నాడు, చిన్నదేం కాదు శ్రమ. 5వ అధ్యాయానికి వచ్చేసరికి శ్రమలు అంటున్నాడు. వీళ్ళందరికీ ఎందుకు వచ్చాయి అంటే యేసయ్యని నమ్ముకున్నందుకే శ్రమలు వచ్చాయి. యేసయ్యని నమ్ముకోకపోతే చక్కగా రోమా ప్రభుత్వంతో చక్కగా అధికారులుగా వాళ్ళు ఉంటూ చక్కగా బతికేసేవాళ్ళు వాళ్ళు, అవునా కదా? కాబట్టి శ్రమలు అనేవి క్రైస్తవులకే వస్తాయి. అది ఎటువంటి శ్రమలు అనొచ్చు. ఒకరికి భర్త సమస్య, ఒకరికి భార్య శ్రమ, ఒకరికి పిల్లల శ్రమ, ఒకరికి ఆరోగ్యం శ్రమ, ఒకరికి తల్లిదండ్రుల శ్రమ, ఒకరికి పిల్లల శ్రమ. ఏ విధమైన శ్రమలైనా సరే వస్తున్నాయి నీకు నాకు. అది ఎందుకు అంటే నిన్ను నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష ఎందుకంటే ఆ 13వ వచనంలో అన్నాడు 4వ అధ్యాయంలో, రేపు యేసయ్య వచ్చినప్పుడు నీకు మహిమ తేవటానికి, నీకు కిరీటం తేవటానికి. పరీక్ష ఉంటేనే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. పరీక్ష లేకపోతే ఫస్ట్ ప్రైజ్ ఉంటుందా? ఎక్కడన్నా ఉంటుందా? అందరూ సమానమే కదా. పరీక్ష లేకపోతే వాడికి ఎక్కువ వచ్చాయి, వీడికి తక్కువ వచ్చాయి అని తెలుసుద్దా? ఏం తెలీదు. కాబట్టి బహుమానాలు ఏమైనా ఉంటాయా? పరీక్ష ఉంటేనే ఏముంటుంది? బహుమానాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ అని, సెకండ్ ప్లేస్ అని, థర్డ్ ప్లేస్ అని. పరీక్ష లేదనుకోండి అసలు బహుమానాలు ఏముండవు. కాబట్టి శ్రమలు వస్తాయి. మొదటిది సంఘానికే శ్రమలు వస్తాయి, సంఘంలో ఉన్న నీకు నాకే శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది దేవుడు నిన్ను నన్ను పరీక్షించటానికి. ఈ పరీక్ష వల్ల ఏంటంటే రేపు నీకు నాకు మంచి బహుమానం ఉంటుంది. అయితే ఇంకో మాట ఏంటంటే ఈ శ్రమలన్నీ కూడా నీకొక్కడికి నాకొక్కడికి మాత్రమే కాదు, లోకమందున్న యేసయ్యను నమ్ముకొని నిజంగా బ్రతుకుతున్న సహోదరులందరి ఎడల కూడా ఇటువంటి శ్రమలే నెరవేరుతున్నాయి. ఇప్పుడు 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. భూమి మీద ఎవరైతే నిజముగా యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి శ్రమలే, నీ వంటి శ్రమలే, నా వంటి శ్రమలే వాళ్ళు కూడా పొందుకుంటున్నారని ఎరిగి. తర్వాత మాట, విశ్వాసమందు స్థిరులై ఆ సాతానుని ఎదిరించుడి. ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలో స్థిరత్వాన్ని మాత్రం కొంచెము ఇస్తున్నానులే అని మాత్రం పేతురు ఎక్కడ చెప్పడు. ఎన్ని శ్రమలు వచ్చినా నీవు నేను విశ్వాసములో స్థిరంగా ఉండాల్సిందే. ఆ శ్రమ అనే సాతానుని ఎదిరించాల్సిందే. కాబట్టి ఇది మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. శ్రమలు వస్తున్నాయి, వస్తాయి. నీకే కాదు, ఆదిమ సంఘము నుండి 2000 సంవత్సరాలకి ఇప్పటికి వరకు కూడా ప్రతి వ్యక్తి సంఘములో నిజంగా శ్రమల పాలవుతూనే ఉన్నాడు. సంఘ చరిత్ర మీరు చదవండి కావాలి అంటే. ఇంకా మనకు వచ్చే శ్రమలు తక్కువ. వాళ్ళ సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, ఎలుగుబంట్లకు ఆహారంగా వేయబడ్డారు, తారు పోసి తగలబెట్టారు. ఆ శ్రమలన్నీ చూస్తే చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ శ్రమలలో నీవు నేనేంటంటే విశ్వాసం ముందు స్థిరంగా ఉండాల్సిందే, పరీక్షలో నిలబడాల్సిందే, నీకు నాకు ఇచ్చిన పని చేయాల్సిందే. ఎందుకంటే నీ మీద నా మీద ఒక పని మోపబడింది. అది కాలు పన, చెయ్యి పన, ముక్కు పన, నోరు పన తర్వాత సంగతి. కానీ ప్రతిదానికి పని ఉంది. దానినే ఆయన పరిచర్య అన్నాడు. సంఘములో కంపల్సరీగా మనందరము పని చేయడం అన్నది నేర్చుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అవ్వచ్చు. దానికి శ్రమలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మనకి ఏమవ్వకూడదంటే ఆటంకాలు అవ్వకూడదు.
అది ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు, 3 సార్లు అవ్వచ్చు. కానీ అది మీకు సాకుగా చెబితే దేవుడు ఎక్కడ ఎక్స్క్యూజ్ చేస్తానని అయితే చెప్పలేదు. అన్ని శ్రమల్లో ఉన్న ఆదిమ సంఘాన్నే పేతురు ఏమంటున్నాడంటే, అది పరీక్ష, నువ్వు నెగ్గాల్సిందే, విశ్వాసంలో స్థిరంగా ఉండాల్సిందే, నీకు ఇచ్చిన పని నువ్వు చేయాల్సిందే అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారు అంటే, 16వ వచనము, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది సంఘంలోకి వచ్చావు అంటే నేను ఒక అవయవంగా ఉంటానని వచ్చాం. యేసయ్య శరీరములో ఒక అవయవంగా నేను ఏమయ్యాం? జాయిన్ అయ్యాం. కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ మీద ఒక పని మాత్రము ఏముంటుందంట? మోపబడి ఉంటుంది. సువార్త అనేది ఒక వార్డ్ అంతే. ఆ సువార్త చేయడానికి చాలా పనులు ఉంటాయి. ఒక సువార్త చేయాలి అంటే దానికి ఏం చేయాలి? ఎన్ని కావాలి చెప్పండి? ముందు సువార్త వినిపించే ఒక వ్యక్తి కావాలి, అవునా కదా? ఒక ప్రాంతానికి సువార్త అందాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ముందు సువార్త వినిపించాలని ఆశ ఉండాలి. మీ ప్రాంతంలో సువార్త అందాలి అంటే నీకు అందించాలని ఆశ ఉండాలి, మాకు చెప్పాలని ఆశ ఉండాలి సంఘానికి, అవునా కదా? సంఘం అంతా వచ్చి ఆ మైకులు పెట్టాలి, ఈ మైకులు పెట్టాలని ఆశ ఉండాలి. ఇదిగో ఒకవేళ నీకు ధనం సరిపోకపోతే, ఇదిగో మేము కూడా కొంచెం సువార్త కాబట్టి కొంచెం ధనం వేసుకొని, పర్లేదమ్మా ధనం కోసం నువ్వు సువార్త ఆపొద్దు, మేము ఉంటామని చెప్పి మనం కూడా ధనం అనే చెయ్యి, ధనం వేయాలి. పరిచర్య అనే వాళ్ళు పరిచర్య చేయాలి, చెప్పేనోరు చెప్పాలి. ఇలాగ ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. సువార్త అనేది అన్ని పనుల యొక్క మిళితం. ఈ అన్ని అవయవాలు కలిస్తేనే సువార్త వెళ్తుంది. మీరు నోరు ఒకటే సువార్త చెప్తుంది అనుకుంటారేమో, కాళ్ళు 2 నరికేసామనుకో యాడికి వెళ్తుంది నోరు? ఆ కాళ్ళు సంఘంలో ఉన్న ఒకరు, అవునా కదా? ఇదిగో నోరుంది కదా సువార్త చేసేయచ్చు అనుకుంటే, ఇది కళ్ళని తీసేస్తే యాడికి వెళ్ళి సువార్త చేస్తావు నువ్వు? చెవులు మూసేస్తే నీకే వినపడదు, ఇంకేం చెప్తావు నువ్వు? సువార్త అనే మాటలో అన్ని పనులు కలిపి ఉన్నాయి. అది మనందరి మీద మోపబడింది. ఇష్టపడి చేస్తే జీతం దొరుకుద్ది, ఇష్టపడకపోయినా నీ మీద నా మీద మోపబడింది. ప్రతి అవయవము చర్చిలో ఏదో ఒక యాక్టివిటీ చేయగలగాలి, ఏదో ఒక పని చేయగలగాలి, మందకి మాదిరిగా ఉండగలగాలి. అది కంపల్సరీగా సంఘానికి దేవుడిచ్చిన పని. అది ఏ విషయంలోనే మాదిరి, చెప్పేవాడు చెప్పే విషయంలో మాదిరి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేసే వాళ్ళ విషయంలో మాదిరి, ధనం ఇచ్చేవాడు మిగతా వాళ్ళు చూసి వాళ్ళకు కూడా ధనం ఇవ్వాలి అనిపించేలా మాదిరి, చెప్పే నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా ఇలా చెప్పాలి నేను కూడా అనే మాదిరి, పరిచర్య చేసే మిమ్మల్ని చూసి నేను కూడా ఇలా పరిచర్య చేయాలి అనే మాదిరి. అన్ని విషయాలలో మనందరం ఏం చేయాలంట? మాదిరులుగా ఉండాలి. మాదిరి కోసమే మనల్ని పిలిచాడు. మనం చూసాం 2 పేతురు పత్రికలో, మనము మందకి ప్రభువులం కాదు, మనం మందకి ఎవరమంట? మాదిరులము. నీవు నేను మందకి ఎవరం? మాదిరులం తప్ప రాజులం కాదు. అది సేవకుడైనా విశ్వాసి అయినా ఎవరైనా సరే మందకి ఎవరు? మాదిరి మాత్రమే. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అంటే,
విశ్వాసులుగా మనందరికీ శ్రమలుంటాయి. దేవుని పని చేయడానికే శ్రమలుంటాయి. పౌలుకి పని లేదు, శ్రమలు లేవా? ఆయనకు వచ్చిన శ్రమలు ఎవరికి లేవు. అయినా ఆయనకి తెలుసు నా మీద సువార్త చేసే భారం ఉంది, అది నేను ప్రకటించకపోతే నాకేంటంట శ్రమ. శ్రమ అంటే దేవుడు పెడతాడని కాదంట, మనంతట మనం అనుకోవాలంట. నేను దేవుని పని చేయకపోతే, దేవుడు నాకు ఇచ్చిన పని నాకు చేయకపోతే ఏదో ఒక నష్టము నాకు కలుగును గాక అని నీకు నువ్వు నాకు నేను అనుకోవాలంట. దేవుడు శ్రమ పెడతాడని అర్థం కాదు అక్కడ. ఏంటి? దేవా, లోకంలో ఉన్న వాడను నా పాపాలు ఒప్పుకొని ఇదిగో నీ యొక్క శిరస్సుగా ఉన్న నీ శరీరంలోని అవయవాన్ని అయ్యాను కదా, అవయవానికి ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆ పని నేను చేయకపోతే నాకు ఏదో ఒక నష్టం కలుగునుగాక. నేనెందుకు బ్రతికి, నేనెందుకు అవయవంగా చేరి? అర్థమవుతుందా మీకు? సిగ్గుపడాలి అని ఆయన చెబుతున్న మాట అది. మీరు ఒకసారి సాధారణంగా చదవండి. దేవుడు శ్రమ పెడతాడని కాదు, అయ్యో నాకు శ్రమ, నాకు నష్టం కలుగును గాక, నాకేదో ఒక బాధ కలుగును గాక. ఎందుకు? నువ్వు యోగ్యుడిగా వచ్చావు కదా, వచ్చినప్పుడు ఆ పని చేయాలిగా. ఆ పని చేయకపోతే ఏం చేయాలి? అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని పోషించలేకపోయారనుకోండి, నా బాధ్యత పిల్లల్ని పోషించటం, అది కూడా పోషించలేకపోతే నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటా. ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటా. ఆ పిల్లలు ఆకలి తాళమింటించి చూడలేక ఏ బస్సు కింద పడి చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. అవునా కదా? అది ఇక్కడ ఉద్దేశం. తల్లిదండ్రులుగా నా బాధ్యత నా పిల్లల్ని పోషించడం కదా, అది చేయలేనప్పుడు నేను ఎందుకు బతికి? పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకంతో అలా చూస్తుంటారు, వీళ్ళు నాకు పెడతారు అని. అవునా కదా? అంతేనే కదా? వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తుంటారు? తల్లిదండ్రుల వైపే చూస్తుంటారు, పెడతారు అని. కానీ ఆయన అంటున్నాడు, మీకు మీరు అనుకోగలగాలి, నాకేదో ఒక నష్టము, నాకేదో శ్రమ కలుగును గాక అని మనకి మనం అనుకోవాలి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము 9వ వచనం నుండి చూడండి. మోయాబును రెక్కలు పెట్టుడి. ఇర్మియా గ్రంథం 48:9. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగరముగా బయలుదేరిపోవలెను, నివాసి ఎవడను లేకుండా దాని పట్టణంలో పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా పనిని అశ్రద్ధగా చేస్తేనే శాపగ్రస్తుడంట. ఆ మాట ఎవరితో చెబుతున్నాడు తెలుసా? మోయాబీయులను నాశనం చేయమని ఇజ్రాయేలుడికి ఆజ్ఞ ఇచ్చాడు అనుకుందాం. అర్థమవుతుందా మీకు? పైనంతా మీరు చూడండి, 48వ అధ్యాయం 1వ వచనం. మోయాబు గూర్చినది. మోయాబు ప్రజలు వాళ్ళందరి పాపం బహుదారుణమైపోయినప్పుడు ఇజ్రాయేలుకు పని అప్పగించాడు, మీరు వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపేసి ఆ స్థలములో మీరు ఉండాలి అని. అదే యెహోషువ ద్వారా మనం చేసిన యుద్ధాలు అవన్నీ. మోయాబు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఒక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించారు, ఇంతకుముందు ఇజ్రాయేలులదే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, యెహోషువ ద్వారా మీరందరూ యుద్ధాలు చేసి ఏం చేయాలి? ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలి. దేవుడు ఎక్కడ యుద్ధం చేయలేదు, మనుషులతోనే యుద్ధం చేయించాడు. అవునా కదా? యెహోవా యుద్ధమే, కానీ ఆయన ఏమి కత్తి కట్కలు పట్టుకొని రాలేదు. ఎవరు చేశారు యుద్ధాలు? అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నీ చేతులు రక్తం అంటుకునే నాకు మందిరం వద్దు, నీ కుమారుడితో గట్టు అన్నాడు. దావీదు మామూలు యుద్ధ వీరుడు కాదు. 1000 మందిని అలా వేసేసేవాడు అంట దావీదు. ముసలితనంలో కూడా వేసేస్తుంటే అలుపుచ్చి ఒక చాటు కూర్చుంటే ఆయన సైన్యాధిపతి అంటాడు, రాజాకి సాల్లే అని. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, అప్పుడు వాళ్ళకి ఇచ్చిన పని అది. ఇశ్రాయేలులారా మీరేం చేయాలి అంటే, వాళ్ళు విశ్వాసులు,
వాళ్ళకి ఇచ్చిన పని ఆ మోయాబీ దేశాన్ని మీరేం చేయాలి? ఖడ్గం చేత రక్తం వడ్డించాలి, అందరినీ చంపేయాలి. నరహత్య తప్పు ఇవన్నీ తర్వాత సంగతి, అది గురించి మాట్లాడట్లేదు. ఇజ్రాయేలులకి ఒక పని అప్పగించాడు ఆయన. మీరు మీ ఖడ్గం వట్టించి ఏం చేయాలి? ఆ మోయాబీలను మీరు నాశనం చేయాలి. అలా ఎవడైతే నాశనము చేయడో వాడేమైపోతాడు? అది ఇక్కడ విషయం. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఒక పని అప్పగిస్తాడు, ఒక వరం ఇచ్చాడు, లేకపోతే 2-3 వరాలు ఇచ్చాడు, లేకపోతే తలాంతులు ఇచ్చాడు. ఇవన్నీ మనకి ఇచ్చినవే కదా. వీటన్నిటి ద్వారా మనము పని చేయకపోతే మనందరము శాపగ్రస్తులం అవుతాం. మీరు చిన్నగా అనుకుంటున్నారేమో, కానీ ఎందుకు నేను సంఘం గురించి ఇంతగా చెబుతాను అంటే మీకు అర్థమవటం లేదు. సంఘాన్ని సత్యానికి స్తంభమని, ఆధారమని చెప్పాడు. లోకానికి వెన్నుముక మనమేనంట. మనం లేకపోతే మొత్తం చచ్చుబడిపోద్ది. వెన్నుముక లేకపోతే బాడీ అంతా ఎలా అయితే చచ్చుబడిపోద్దో, మంచానికి పరిమితం అయిపోద్దో, మనము కానీ సరిగ్గా లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా ఏమైపోద్ది? చచ్చుబడిపోద్ది. తెలియదు చెయ్యికి ఎలా లేపాలో వెన్నుముక పడిపోతే, తెలియదు కాళ్ళకి ఎలాగ నడవాలో వెన్నుముక పడిపోతే. ఎప్పుడైనా చూసారా మీరు? వెన్నుముక ఇరిగిపోయినాడు ఎలా ఉంటాడు? మంచానికి పడి ఉంటాడు. ఆ వెన్నుముక అనే పోలిక సంఘానికి పోల్చాడు. సత్యానికి స్తంభమును ఆధారము, వెన్నుముక అన్నాడు మనల్ని. ఏం మాదిరి చూపిస్తాం మనం? ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న శ్రమకి, పరీక్షలో నెగ్గకపోతే మిగతా వారిని ఎలా మనం పురిగొల్పుతాం? సమాజంగా కూడుకొని ఒకరినొకరు పురిగొల్పుకోమన్నాడు ఆయన. అవునా కదా? ఎక్కడ రేపుతాం మనం? ఏ విషయంలో రేపుతాం? ఒక్క విషయంలోనే నిన్ను నన్ను చూసి తోటి విశ్వాసి రేవగలుగుతున్నాడా? అన్నా నిన్ను చూసి నేను నేర్చుకున్నానన్నా, ఇదిగో నేను అక్కను చూసి ఇది నేర్చుకున్నానన్నా అని నిన్ను నన్ను ఎవరైనా మాదిరి పెట్టుకోగలుగుతున్నారా? మాదిరి పెట్టుకోవడానికే సంఘంలో చేర్చాడు నిన్ను నన్ను. ఆ పని చేయకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు శాపగ్రస్తులే. అశ్రద్ధగా చేస్తేనే శాపగ్రస్తులైతే అసలు చేయకపోతే ఇంక మీరే ఊహించుకోండి, నాకు సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? అశ్రద్ధగా అంటే కొంచెం కొంచెం చేస్తున్నాడు, అంతేనే కదా? అశ్రద్ధ చేయడం అంటే ఏంటి? కొంచెం కొంచెం. అసలు చేయకపోతే ఒకసారి ఆలోచించుకోనండి. వాక్యాలు చెప్పినంత ఈజీ కాదు. ఒక మోసలో బ్రతకమాకండి. డైలీ ప్రార్థన చేసుకుంటున్నా, డైలీ వాక్యం చదువుకుంటున్నా, డైలీ దేవునికి చేస్తున్నా, అదంతా సండే స్కూల్ పిల్లల లాంటిది, ఆలు దిద్దడం లాంటిది. అయ్యా అలాంటివి. రేపు సెంటెన్స్ రాయాలంటే వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే సువార్త చేయాలంటే ముందు నీకు ప్రార్థనా జీవితం, నువ్వు వాక్యము, నువ్వు సిద్ధపడి ఉండాలి. కాబట్టి అవన్నీ వాళ్ళ దగ్గర ఆగిపోతే రేపు మీ పిల్లలు చూసి మీరే ఏడుస్తారు. 20 ఏళ్ళు వచ్చి వాళ్ళు దిద్దుతుంటే మనం ఈరోజు అవి పట్టుకొని మనం పెద్ద ఇలా బిల్డప్ ఇస్తుంటాం అనమాట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నిన్ను నన్ను తక్కువ చేసుకోవడానికి కాదు, నిన్ను నన్ను దూషించుకోవడానికి కాదు. దయచేసి శాపగ్రస్తులు అవ్వకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నా మీద నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాక్యం చెప్పడం చాలా ఈజీ, ఈ కాలంలో చాలా ఈజీ. ఏఐలో ఒక ప్రసంగం కొడితేనంట 10 నిమిషాలు ప్రసంగం ఇచ్చేస్తుందంట. ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో ఏంటంట? ఏఐలో ఆ యాప్లో ఒక వార్డు కొడితే దాని మీద ప్రసంగం ఎంత ఇస్తుందంట. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు అలా చెప్పేస్తున్నారంట. కాబట్టి ఇవి విషయం కాదు. సేవకుడిగా నా బాధ్యత, విశ్వాసులుగా మీ బాధ్యత, సంఘంగా మనందరి బాధ్యత. దేశయ్య మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, వాటన్నిటిని విషయాలు జ్ఞాపకము తెచ్చుకుంటూ మనము మన పనుల్లో మనం లేకపోతే, మన తలాంతులను మనం ఉపయోగించకపోతే, మన వరాలను మనం ఉపయోగించుకోకపోతే, అసలు వాటినే తెలుసుకోకపోతే, ఇదిగో అయ్యా నా వరము నాకివ్వు అని దేవుణ్ణి ఆసక్తితో అపేక్షించమన్నాడు ఇంకా వరాలని.
ఏమన్నాడు? ఆసక్తితో అపేక్షించండి, కోరుకోండి వరాలని. ఇవన్నీ తెలుసుకోకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, మనందరము శాపగ్రస్తులం అవుతాం. కొరింథీ సంఘం అంటే ప్రేమ ఉంది కాబట్టే, వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు కాబట్టి పౌలు సువార్త ప్రకటించకపోతే శ్రమ అని చెబుతున్నాడు. నాకైనా మీకైనా అందరి జీవితాలలో శ్రమలు ఉంటాయి. అది జ్ఞాపకం వచ్చినప్పుడు మనకి దేవుడు అప్పగించిన పని అశ్రద్ధగా చేస్తే, ఆనాడు ఇజ్రాయేల్కి అప్పగించిన పని మోయాబును అశ్రద్ధగా చేస్తే మీరు శాపగ్రస్తులు అన్నాడు. అందుకే సొలొమోను చాలా క్లియర్గా చెప్పేశాడు, మీ చేతనైన పని శక్తి లోపం లేకుండా బతుకున్నప్పుడే చేసేయండి అని. ఏంటంట? నీ చేతనైన పని శక్తి లోపము లేకుండా బతుకున్నప్పుడే చేయి. సచ్చిన దాకా నువ్వు పని చేయడానికి ఏమైనా ఉంటుందా? అయితే నరకంలో గోల పెడుతుండాలి, లేదా పరలోకం ఆనంద పెడుతుండాలి. ఇప్పుడు నేను పని చేస్తా, నరకంలో నేను దేవుని పని చేస్తా, నాకు పరలోకం అంటే ఏమేవాడు? చాలా జ్ఞానవంతులు వాళ్ళు. చిన్నగా ఆలోచించమాకండి. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, భక్తిహీనులుగా ఉండి వాక్యాన్ని వివరించడానికి అర్హత లేదు అంటాడు. కీర్తన గ్రంథం 50 అధ్యాయం, మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్తారు. అది కూడా మీరు భక్తిహీనులు కదా, మీ నోటమరి నా మాటలు ఎందుకు వచ్చిస్తారు? మీకు దిద్దుబాటు అసహ్యం కదా, కానీ మీరు మాత్రము అన్నీ కావాలని కోరుకుంటారు కదా అని అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, సంఘములో మనము బల్లారాధన గురించి కానీ, ఆరాధన నడిపించే విషయంలో కానీ మనం అందరము పాలు పొందుతూ ఉన్నాం. మీరు ఎవరైనా పాలు పొందొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఉన్నవాళ్ళు ఎవరైనా మీ విల్లింగ్లో మీరు ఆరాధన చేయాలంటే చక్కగా ఇస్తాను. మీ విల్లింగ్లో మీరు ముందు మెసేజ్ మాట్లాడతానంటే చక్కగా ఇస్తాను. ఆడ మగ అనే భేదం కూడా ఏమీ లేదు. కానీ విషయం ఏంటి అంటే, మీరు మందకి మాదిరిగా ఉండాలి. ఆ తిమోతి పత్రికలో చెప్పిన అన్ని విషయాలు మీరు కంపల్సరీ సంపాదించుకుంటూ ఉండాలి. లేకపోతే సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి చేత నింద వేసుకునే మీరు అనింద్యులుగా ఉండగలగాలి అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను, సంఘములో బల్ల ఇచ్చే పరిచర్య ఉంది, ఆరాధన చేసే పరిచర్య ఉంది, వాక్యం చెప్పే పరిచర్య ఉంది, చాపలేసే పరిచర్య ఉంది, చాలా పరిచర్యలు ఉన్నాయి. మీరు అన్ని పరిచర్యకులు అర్హులే. పంచిపెట్టే ఆహారాన్ని పంచిపెట్టే ఫిలిప్పు తర్వాత సువార్తికుడు అయ్యాడు. తన 4 కుమార్తెలను సువార్తికులను చేశాడు. పంచిపెట్టేవాడికి ఎప్పుడు ఉండిపోలేదు ఆయన. కాబట్టి దేవుడు అందరికీ సంఘములో చేరిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. కానీ మీ తలాంతు మీరేంటో బాగుగా ఎరిగి ఆ పని చేయడానికి ఎక్కువగా ప్రయాసపడండి. మిగతా పనులు కూడా ఆసక్తితో అపేక్షించండి. నాకు వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను. మిగతా అంతగా రావు కాబట్టి వదిలేయను. నేర్చుకోవాలి పాట, నేర్చుకోవాలి ఆరాధన, దానికోసం ప్రార్థించాలి. కాబట్టి అలాగూ మీరందరూ అసలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి, దేవా సంఘములో నేనేం చేస్తున్నాను, సంఘంలో నేనేం పరిచర్య చేస్తున్నాను. మళ్ళీ చెబుతున్నా, పరిచర్య చేయాల్సిన సంఘానికే. ఎవరికి? సంఘానికే. డైలాగులు చెప్పబాకండి దేవుడు చేస్తున్నామని. సంఘానికి చేస్తేనే దేవుడికి చేసినట్టు అన్నాడు ఆయన. వాళ్ళందరిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళందరూ దేవుళ్ళే. అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావంటే ఆకలి కొన్నాడికి ఇచ్చామన్నాడు. మీరు మరీ హై స్పిరిచువల్ మాట్లాడమాకండి, ప్రాక్టికల్ మాట్లాడండి. సంఘములో అనగా దేవుని స్వరూపాలైన ఆయన పిల్లలకి, దేవుని స్వరూపాలుగా ఉన్న దేవుణ్ణి ఎరగని ఆయన పిల్లలకి నువ్వు నేను ఏమి చేస్తున్నాం, అదే దేవునికి చేయటం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలా? దేవునికి చేయడం అంటే సంఘములో ఉన్న దేవుని ఆత్మను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కుమారులు, పిల్లలు.
వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ఎరగని వారు కూడా దేవుని పిల్లలే, వాళ్ళ గురించి చింతిస్తున్నాడు. దాంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆలోచించండి. నువ్వు, నీ కుటుంబము ఏ పనిలో ఉంటున్నారు? ఏం పని చేస్తున్నారు? మీరు చేయట్లేదని చెప్పడానికి నా ఉద్దేశం కాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీకు బాధ్యతలు అప్పగించాలి కాబట్టి అందుకు నేను చెబుతున్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను, మీలో ఎవరైనా బల్లెవ్వడానికి కావాలి, ఎవరైనా ఆరాధన చేయడానికి కావాలి, ఎవరైనా ముందు వాక్యం చెప్పడానికి కావాలి. అందులో ఎటువంటి భేదం లేదు. కానీ అది మళ్ళీ చెబుతున్నా, అది చాలా ఘనమైన పని. దొడ్డ పని అంటే ఏంటి? దానికి మించిన ఘనమైన పని భూమి మీద ఏది లేదు. పెద్ద పని కాదు, ఘనమైన పని. అది చెయ్యాలని దేవుడు చెప్పాడు. అది చేస్తే మనందరము శాపగ్రస్తుల నుండి విడిపింపబడతాం. మీకు వాక్యాలు అర్థమవ్వాలి, భావాలు అర్థమవ్వాలి. సింపుల్గా బ్రతికేయడానికి కాదు మనం వచ్చింది. దయచేసి మిమ్ములను, మీ కుటుంబాలను శాపానికి లోను చేసుకోమాకండి. పరిగెత్తండి దేవుని కోసం. నేను, నా కుటుంబము ఏం చేస్తున్నాం? దేవుని సంఘములో చేయడమే దేవుని కోసం చేయటం. దేవుణ్ణి ఎరగని ప్రజలకి చేయడమే దేవుని కోసం చేయటం. కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనిపించిన నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నవ్వుతానన్నాడు మిమ్మల్ని చూసి. నేనంత ఎర్రోణ్ణి కాదు నమ్మడానికి అన్నాడు దేవుడు. ఏంటంట? నేనంత ఎర్రోణ్ణేం కాదు, నేనేమి ఎర్రిబాగులోని కాదు, నేనేమి మీ చేత వెక్కిరించబడే అంత చిన్నున్న అస్సలే కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా భయముతో ఒకసారి మన భక్తి జీవితాలను మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని, వరాన్ని ఉపయోగిస్తున్నామా, ఎందుకు ఆపేసుకుంటున్నాము, మళ్ళీ దాన్ని తిరిగి నేను ఉపయోగించుకోవాలి, వీటన్నిటిని జయించడానికి దేవా నాకు సహాయం చేయని దేవుని అడగండి. 8వ తారీఖు అయిపోయిన తర్వాత కావాలి నెక్స్ట్ వారంలో ఒక 3 రోజులు వరుసగా చర్చిలో 3 రోజులు ప్రేయర్స్ పెట్టుకుందాం, నైట్ పూట ఫాస్టింగ్ ప్రేయర్స్. 8వ తారీఖు అయిపోతే ఫ్రీ అయిపోతాం. ఆ పై వచ్చి వీకు 3 రోజులు వరుసగా పెట్టుకుందాం. అందరు పనులు ముగించుకోరండి. 7ంటికి వస్తారు, 8ంటికి వస్తారు, రండి. 1 గంట ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోదాం, కావాలంటే ఇబ్బంది ఏం కాదు. కానీ ఆలోచించండి, కొంచెం బిజీ లైఫ్లో ఆలోచించండి. లేకపోతే మనము శాపాన్ని మూటగొట్టుకుంటాం.